దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వంటి ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ సమ్మె జరిగింది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న తమ ముఖ్యమైన డిమాండ్లు నెరవేర్చాలని బ్యాంక్ ఉద్యోగులు సంఘాలు ఈ సమ్మెకు దిగాయి. బ్యాంక్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లైన 5-డే బ్యాంకింగ్ అంశం ఇప్పటికీ ప్రభుత్వ స్థాయిలో పెండింగ్లోనే ఉంది. ఈ అంశంపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. బ్యాంక్ ఉద్యోగుల డిమాండ్లలో ప్రధానంగా వారానికి 5 రోజులు పని దినాలు, వేతనాల పెంపు, పెన్షన్ల సంస్కరణలు, 12వ ద్వైపాక్షిక వేతన ఒప్పందం పూర్తిగా అమలు కావాలని ఉన్నాయి. అంతేకాదు ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసన, ఆటోమేషన్, అవుట్సోర్సింగ్ వల్ల ఉద్యోగాలపై వస్తున్న ముప్పు, పని ఒత్తిడి తగ్గించాలని, మెరుగైన వర్కింగ్ కండిషన్లు ఉండాలని, సిబ్బంది కొరత తీర్చాలని, పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ పునరుద్ధరణ లేదా మెరుగైన పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగులు కోరుతున్నారు.